ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి వీక్షకులందరికీ కూడా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున 29వ తేదీ జనవరి 2025 సంవత్సరం చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈ అమావాస్యని అంటే పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్య పేరు ఈ విధంగా చెప్తారు. చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య. దీని విశిష్టత ఏంటి, దీని విధానం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గోదావరి నది 7 పాయల్లో ఒకటైనటువంటి తుల్యభాగా నది తూర్పుగోదావరి జిల్లాలో చొల్లంగి అనేటువంటి చోట సముద్రంలో కలుస్తుంది. ఈ రోజున అక్కడ గనక స్నానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగేటటువంటి చొల్లంగి తీర్థానికి ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ సముద్రంలో పవిత్ర స్నానాలు చేసి, అంటే నదీ సంగమ స్థానంలో స్నానం ఎక్కువ ఫలితం ఇస్తుంది మామూలు సముద్రం కంటే. అటువంటి స్నానాలు ఆచరించడంతో పాటుగా పెద్దలకి పిండ ప్రదానం కూడా చేస్తారు. అమావాస్య తిథి కాబట్టి. అమావాస్య అంటే పితృదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి తిథి. ప్రతి అమావాస్యకి తర్పణాలు ఇవ్వాలి తప్పనిసరిగా. ఈ చొల్లంగిలో వెలిసినటువంటి స్వామివారిని అర్చించడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తెప్ప తిరణాల. ఈ పుష్య అమావాస్యలో ఈరోజు సింహాచలం కొండకి దిగువ భాగంలో అడవి వరంలో ఉన్నటువంటి ఒక ఉద్యానవనం ఉన్నది. అక్కడ ఒక పుష్కరిణి ఉంది. ఆ ప్రాంతంలో సింహాచల అప్పన్నకి ప్రత్యేకమైన పూజలతో పాటుగా తెప్ప తిరణాలు కూడా జరుగుతుంది. ఈ రోజుల్లో అయితే డ్రమ్ములు అవి ఏర్పాటు చేసి కింద వాటి మీద బొంగులు అవి వేసేసి గట్టిగా ఏర్పాటు చేస్తారు. దాన్ని తెప్ప తిరునాళ్ళ అంటారు, తెప్ప అంటారు. ఆ తెప్ప తిరణాళ్ళ వేడుకలని ఘనంగా నిర్వహించడం అనేది అక్కడ ఆనవాయితీ. ఇదే కాకుండా నాగోబా జాతర ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున గిరిజనులు నాగోబా జాతరని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. వాళ్ళ యొక్క కులదైవం నాగోబా. ఈరోజు వాళ్ళ యొక్క ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా పురివిప్పి నాట్యం చేస్తాడని వాళ్ళ నమ్మకం. నాగోబా దేవాలయం ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండలంలో కేసలాపూర్ గ్రామంలో ఉంది. మన రాష్ట్రం నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది గిరిజనులు ఈ గ్రామానికి చేరుకొని ఈ నాగోబా జాతరలో పాల్గొంటారు. ఈ జాతరకి ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంది అక్కడ చెబుతారు. ఈ జాతరకి 16 రోజుల ముందే, అంటే పుష్యమాస పౌర్ణమికి ఒక్కరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయాన్ని నుంచి ఒక కలశం తీసుకొని అందులో గోదావరి జలం నింపుకోవటం కోసం కాలినడకన బయలుదేరి వెళతారు. కేసలాపూర్కి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది జన్నారం మండలంలో ఉన్నటువంటి కలమడుగు. అక్కడ దాకా నడిచి వెళతారు. అది వాళ్ళ భక్తి భావం. ఆ విధంగా నడిచి వెళ్ళి అక్కడ గోదావరి జలాన్ని తీసుకొస్తారు. ఇక్కడ ఉండే గిరిజనుల యొక్క పూర్వీకులు స్నానం చేస్తుండగా వాళ్ళకి నాగదేవత దర్శనం ఇచ్చింది. ఆ నమ్మకంతో అక్కడి జలాలని పవిత్రంగా భావిస్తారు ఈ గిరిజనులు. ఇక్కడ సేకరించినటువంటి జలంతో నిండినటువంటి కలశాన్ని 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పూసినగూడ అనేటువంటి గ్రామానికి తీసుకువెళ్తారు. అక్కడ ఉండేటటువంటి ప్రధాన పూజారి నాగ్నూరు మండలం గుంజాల గ్రామానికి తెస్తాడు. అక్కడ ఒక్కరోజు ఉన్న తర్వాత కేశలాపూర్కి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంద్రవెల్లి అనేటువంటి చోట ఆగి
అక్కడ వెలసినటువంటి ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు జరుపుకుంటారు. ఇంద్రాదేవి అంటే ఇంద్రాణి, శచీదేవి. అక్కడి నుంచి బయలుదేరి కేసలాపూర్ చేరుకొని ఆ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి మర్రి చెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు ఆ జలాన్ని ఉంచి సామూహికంగా పూజలు జరిపించి కేసలాపూర్ మందిరానికి వాయిద్యాలతోటి ఊరేగిస్తూ తెచ్చి ఆలయం దగ్గర ఉన్నటువంటి మర్రి చెట్టు మీద ఆ పవిత్ర జలం కలిగినటువంటి కలశాన్ని భద్రపరుస్తారు. మర్రి చెట్టు మీద 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిరికొండకి ఆ తర్వాత చేరతారు. ఈ పుష్య అమావాస్య రోజున కలశం ఉంచినటువంటి మర్రి చెట్టు దగ్గర పుట్టను తయారు చేస్తారు. ఆలయం పక్కనే ఉన్నటువంటి పూజా మందిరాన్ని మట్టితోటి చక్కగా అలికి అమావాస్య అర్ధరాత్రి పూట ఈ కలశంలో ఉన్నటువంటి జలంతో ఆలయంలో ఉన్నటువంటి నాగదేవతని అభిషేకం చేసుకుంటారు. గిరిజన తెక్క చెందినటువంటి మిశ్రిం అనేటువంటి వంశం వాళ్ళు దేశంలో ఏ మారుమూల ఉన్నా కూడా తప్పకుండా ఈ జాతరకి హాజరై నాగదేవతని పూజిస్తూ ఉంటారు. ఇక మౌని అమావాస్య అనే పేరు కూడా ఉంది కదా, అదేమిటో చూద్దాం. ఈ మౌని అమావాస్య ఆధ్యాత్మిక సాధన కోసం అంకితమైనటువంటి మహత్తరమైనటువంటి పర్వదినం. ఈ పద్ధతి దేశంలో వివిధ ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం ఉంది. ఈ పండుగ వేడుకలు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో అలాగే అలహాబాదులో చాలా ప్రత్యేకమైనవి. ఇప్పుడు కుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజే అలహాబాద్. ఇప్పుడు జరిగేటటువంటి కుంభమేళా సందర్భంగా పవిత్ర గంగా నదిలో స్నానం చేయడానికి మౌని అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి రోజు అని ఈ కుంభమేళా పర్వము లేదా అమృతయోగ అని కూడా దీన్ని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఈ మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్యగా కూడా జరుపుకుంటారని మనం చెప్పుకున్నాం. దీనిని భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో దర్శి అమావాస్య అని కూడా పిలుస్తారు. అందువల్ల మౌని అమావాస్య జ్ఞానము, ఆనందము మరియు సంపద ఇచ్చేటటువంటి ఒక గొప్ప పర్వదినం. ఈ మౌని అమావాస్య రోజు ఆచారాలు ఏమిటి అన్నప్పుడు, సూర్యోదయ సమయంలో గంగా నదిలో పవిత్ర స్నానం చేయడానికి ఈ మౌని అమావాస్య రోజున భక్తులు తెల్లవారుజామునే లేచి వస్తారు. ఈరోజు ఎవరైనా ఏ తీర్థయాత్ర సందర్శించలేకపోయినా వాళ్ళు స్నానం చేసే నీళ్లలో కొంచెం గంగా జలాన్ని తప్పకుండా చేర్చుకుంటే ఆ స్నానం గంగలో చేసిన ఫలితం ఇస్తుంది. అలాగే స్నానం చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఈ నమ్మకం కూడా విస్తారంగా ఉంది. ఈరోజు భక్తులు కూడా బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తారు. అంతేకాదు గాయత్రి మంత్రాన్ని యావశక్తి పఠిస్తారు మౌనంగా. ఈ స్నానకర్మ పూర్తయిన తర్వాత భక్తులు ధ్యానం చేయటం కోసం కూర్చుంటారు. ధ్యానం అనేది అంతర్గతమైనటువంటి శాంతిని కేంద్రీకరించడానికి, సాధన చేయడానికి సహాయపడేటటువంటి ఒకానొక అద్భుతమైన అభ్యాసం. ఈ మౌని అమావాస్య రోజున ఏదైనా తప్పుడు పనులు గనక చేస్తే అది ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. అందుకని తప్పుడు పనులకు దూరంగా ఉండాలి. కొంతమంది భక్తులు మౌని అమావాస్య రోజున పూర్తిగా మౌనాన్ని లేదా నిశ్శబ్దాన్ని పాటిస్తారు. వాళ్ళు రోజంతా మాట్లాడటం మానేస్తారు. అంతేకాదు స్వయంగా ఏకత్వం యొక్క స్థితిని సాధించడానికి మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ అభ్యాసాన్ని మౌనవ్రతం అని కూడా పిలుస్తారు. పూర్తిగా రోజంతా మౌనంగా ఉండలేకపోతే కనీసం పూజ చేసుకునే సమయం వరకైనా సరే మౌనం పాటించాలి. ఈ మౌని అమావాస్య రోజున కల్పవాసులతో 1000 మంది హిందూ భక్తులు ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పవిత్రంగా స్నానం చేసి మిగిలినటువంటి రోజుని ధ్యానంలో గడుపుతారు. కుక్కలకి, కాకులకి
ఆహారం సమర్పిస్తారు, దాన ధర్మాలు విరివిగా చేస్తారు. అంతేకాదు ఈ రోజుకు మరొక ముఖ్యమైనటువంటి పని కూడా చేయాలి. ఏమిటంటే ఈరోజు పేద ప్రజలకి, అన్నార్తులకి ఆహారం పెట్టాలి. అలాగే వస్త్రాలు కావాలి అనుకునే వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. అలాగే ఇతరమైనటువంటి నిత్యావసరాలు కూడా దానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే శని భగవానుడికి నువ్వులు, ఆ నువ్వులలో నుంచి వచ్చే నూనె సమర్పించేది కూడా ఒక ఆచారం ఉన్నది. ఈ మౌని అమావాస్య యొక్క మరొక ప్రాముఖ్యత ఏంటి అంటే, హిందూ మతంలో నిశ్శబ్దము లేదా మౌన సాధన అనేది ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణలో అంతర్భాగంగా నిర్దేశించారు పెద్దలు, పురాణాలు. మౌని అనేటువంటి పదం మరొక హిందీ పదం ముని అనేటువంటి దాంట్లో వచ్చింది. సంస్కృతంలో కూడా ఉంది ముని అనే పదం. దీని అర్థం సాధువు అని. ఆ సాధువు నిశ్శబ్దం పాటించేటటువంటి వ్యక్తి, అందుకని మౌని. మౌన అనేటువంటి పదం ఒక ఏకత్వాన్ని సాధించడానికి సూచిస్తుంది. పురాతన కాలంలో ప్రఖ్యాత హిందూ గురువు ఆదిశంకరాచార్యులు స్వయంగా మౌనం ఒక సాధువు యొక్క 3 ప్రధానమైన లక్షణాల్లో ఒకటి అని చెప్పారు. ఈ ఆధునిక కాలంలో రమణ మహర్షి ఆధ్యాత్మిక సాధన కోసం మౌన సాధనను కూడా ప్రచారం చేశారు. ఆ మహాత్ముడు ఒక మాట చెప్పాడు, నిశ్శబ్దం అనేది ఆలోచన లేదా ప్రసంగం కంటే కూడా అమితమైనటువంటి శక్తివంతమైనది అన్నాడు. మౌనం పూనినటువంటి వ్యక్తి గొప్పగా సాధించగలుగుతాడు. అంతేకాకుండా ఈ మౌనం ఒక వ్యక్తిని తన యొక్క స్వభావంతో ఏకం చేస్తుంది. చంచలమైనటువంటి మనస్సును శాంతపరచడానికి ఒక వ్యక్తి మౌనవ్రతాన్ని పూరి ఈ అమావాస్యని ఆలంబనగా చేసుకొని అభ్యాసం చేయాలి అని కూడా పెద్దలు చెబుతారు. కాబట్టి ఇదంతా కూడా వాట్సాప్ ద్వారా మహాత్ములు పంపించినటువంటి కొన్ని సందేశాలని క్రోడీకరించి అందరికీ అందించడానికి మన ఛానల్ ద్వారా ప్రయత్నించాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మనమందరం హిందువులుగా పుట్టాం, హిందువులుగా జీవిద్దాం, హిందువులుగా గర్విద్దాం, హిందూ ధర్మాన్ని చాటి చెప్పుదాం, లోకమంతా కూడా ప్రసరింపజేద్దాం అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.